సూర్య చెప్పినట్టు అదే ముహూర్తానికి పెళ్లి చేయడానికి పెళ్లి కొడుకుని తీసుకొచ్చేశాడు. ఇప్పుడు కూడా ఈ పెళ్లి ఆపకపోతే ఇద్దరి జీవితాలు నాశనమైపోతాయి రాజు. సూర్యకి నిజం చెప్తే అర్థం చేసుకుంటాడని నా మనసు కనిపిస్తోంది. అబద్ధం చెప్పి మోసం చేశావని కోపం వచ్చినా నువ్వు బతుకున్నావన్న నిజం చెప్తే సంతోషిస్తాడమ్మా. వెళ్ళి సూర్యకి నిజం చెప్పేద్దాం. అమ్మా, మనం తొందరపడ్డం కరెక్ట్ కాదు. నిన్ను నాన్నని కలపాలంటే ఇప్పుడు ఈ నిజం చెప్పడం ఇంపార్టెంట్ కాదమ్మా. రాఘవ్ని వెతికి పట్టుకోవడం ఇంపార్టెంట్. 2 రోజుల్లో నీ పెళ్లి. రాఘవ్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. ఒకవేళ తెలిసినా దొరికినట్టే దొరికి మాయమైపోతున్నాడు. నా రాతలో ఏముంటే అదే జరుగుతుంది. నా జీవితాన్ని చక్కదిద్దాలనే ప్రయత్నంలో నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. పదండి, వెళ్ళి నిజం చెప్పేద్దాం. పదండమ్మా, పదండి. అమ్మా, అమ్మగారు, రాఘవ్ కోసం ఆనంద్ ప్రయత్నిస్తున్నాడు. పెళ్లి ముహూర్తం సమయంలోపు రాఘవన్ తీసుకొస్తానని చెప్పాడు అమ్మగారు. పెళ్లి ముహూర్తానికి ఇంకా సమయం ఉంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. అన్న చెప్పింది కూడా కరెక్టే కదా అమ్మగారు. ఏది కరెక్ట్ మందారం? ఇప్పుడైతే ఇంట్లో మనం మాత్రమే ఉన్నాం. అదే రేపు పెళ్లిలో ఎంత మంది ఉంటారు? అంతమందిలో సూర్యకి నిజం తెలియడం కన్నా మన కుటుంబ సభ్యుల మధ్య నిజం తెలియడం మంచిది కదా రాజు. ఒక పని చేద్దాం అమ్మగారు. ఏంటి రాజు? మనం ఎప్పుడు పెద్దయ్య గారికి నిజం తెలిస్తే ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నాం గాని వస్తున్న పెళ్లికొడుకు గురించి గాని కీర్తి గురించి గాని ఆలోచించట్లేదు. ఒకసారి పెళ్లికొడుకుతో మాట్లాడితే ఎలా అర్థం చేసుకుంటాడు రాజు? అసలే పింకీ విషయంలో పరువు పోయినా మళ్లీ వచ్చారు అంటే సూర్య మీద నమ్మకంతోనే వచ్చుంటారు. సూర్య గట్టిగా చెప్పడం వల్లే కదా వచ్చుంటారు. పింకీ విషయంలో జరిగిన పొరపాటుని సరిదిద్దుకోవడం కోసమైనా సూర్య ఈ పెళ్లిని సవాలుగా తీసుకుంటాడు. మరి కీర్తితో మాట్లాడితే? అవునమ్మాయి గారు, కీర్తిని కాపాడనన్న కృతజ్ఞతాభావం కీర్తిలో చాలా ఉంది. ఇప్పుడే వెళ్ళి నా సిచ్యువేషన్ చెప్పుకుంటే హెల్ప్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. అవును రాజు, కీర్తి ఎలాగో అనాదే కాబట్టి ఇంకేదైనా మంచి సంబంధం చూసి చేస్తాం. అన్నిట్లోనూ నీ వెనక మేముంటామని భరోసా ఇస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుందేమో అనిపిస్తుంది. మొత్తానికి మీ ఇంటికి మా ఇంటి నుండి అమ్మాయి రావాలని రాసిపెట్టుంది. అందుకే మళ్ళీ మీరు మా ఇంటికి వచ్చారు. అంతా ఆ దేవుడి దయ. ఈ పెళ్ళైనా ఎలాంటి ఆటంకం కలగకుండా జరిగితే చాలు. మా బావగారు మాటిచ్చారు అంటే తప్పకుండా జరుగుతుంది వదిన గారు. మీరేమీ కంగారు పడకండి. రాజు, నువ్వు వెళ్ళి మాట్లాడు. కీర్తి, రాజొస్తున్నాడు. నీకు మాకు ఏ సంబంధం లేనట్టే ఉండు. ఇదిగో మాటల్లోనే వచ్చేసింది మీ కాబోయే కోడలు. రామ్మ రుక్మిణి. మా రుక్మిణికి మా అన్నయ్య అంటే చాలా గౌరవం. అందుకే పెళ్లి కొడుకు ఎవరో కూడా తెలియకుండానే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ ఇంట్లో ఎవరూ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఎందుకండి? ఈ ఇంట్లో ఎవరికీ నేను నచ్చట్లేదా? కీర్తి, నీతో కొంచెం మాట్లాడాలి. అయ్యో, నీతో ఎవరూ ఇలా మాట్లాడలేదు అనుకుంటున్నావో లేదో. నిన్ను చేసుకోబోయేవాడు రాజే నీతో మాట్లాడడానికి వచ్చాడు. వెళ్ళమ్మా, వెళ్ళు. కూర్చో అమ్మా. నీ గురించి మాకు తెలియకపోయినా మా గురించి తెలుసుకోవాలి కదా. నేను తనతో మాట్లాడాలి. వెళ్ళమ్మా. వెళ్ళు బాబు. మా రుక్మిణి నీతో ఏదో మాట్లాడాలంటుంది. పదండి.
భగవంతుడి దయ వల్ల రుక్మిణికి మంచి సంబంధం దొరికింది. అవతల కుటుంబానికి కూడా న్యాయం చేసే అవకాశం దక్కింది. రాజు కీర్తిలకి పెళ్ళైతే బంటిని బాగా చూసుకుంటారు. రుక్మిణి గురించి భయపడాల్సిన పని లేదు. పాపం నా కోపం వల్ల సుమాచంద్రులు పింకీకి దూరంగా ఉంటున్నారు. అంతా మంచే జరిగితే పింకీని కూడా ఒకసారి ఇంటికి తీసుకురావాలి. సుమచంద్రుల బాధను కూడా తీర్చిన వాడిని అవుతాను. అప్పుడే నా జన్మకు ఒక అర్థం ఉంటుంది. పంతులు గారు, పూజకంతా రెడీయా? అంతా రెడీయే. పెళ్లి కుమార్తెలు వస్తే పూజ మొదలు పెడదాం. అలాగేనండి. బంటి, నువ్వు వెళ్ళి నాన్నని తీసుకురా. సుమాచంద్ర, మీరు వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. అలాగేనయ్యా. ఏంటి రూపా ఇది? పందిరి రాట నాటేస్తే పెళ్లి పనులు మొదలైనట్టే కదమ్మా. ఇక మీరు ఇల్లు దాటి బయటికి వెళ్ళటానికి కూడా కుదరదు. నాకెందుకు భయంగా ఉందమ్మా. నాకు భయంగానే ఉందమ్మా. కానీ ఎక్కడో ఒక్క మూలన ఈ పెళ్లి జరగదు అనే నమ్మకం కూడా ఉంది. నేనెప్పుడు ప్రమాదంలో ఉన్నా ఆ బాబానే కాపాడేవాడమ్మా. ఇప్పుడు కూడా ఆ బాబానే కాపాడతాడని నమ్ముతున్నానమ్మా. ఏం కాపాడతాడో ఏంటో, నాకు మాత్రం కాళ్ళు చేతులు ఆడటం లేదు. అనవసరంగా మీరు కంగారు పడకండి అమ్మగారు. ఈ పెళ్లిని ఎలా ఆపాలో రాజన్న ఆలోచిస్తూ ఉంటాడు. అంతా రాజన్నే చూసుకుంటాడు.